హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 8వ వేతన సంఘం ఏర్పాటు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనాన్ని భారీగా పెంచాలనే కీలక ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఉద్యోగ సంఘాల తరఫున ప్రభుత్వంతో చర్చలు జరిపే అత్యున్నత సంస్థ అయిన నేషనల్ కౌన్సిల్ జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ NCJCM 8వ పే కమిషన్ కి సమర్పించిన మెమరాండంలో ఈ డిమాండ్ అయితే ఉంచింది. ప్రస్తుతం 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ఉన్న 18,000 రూపాయల కనీస వేతనాన్ని ఏకంగా 69,000కు పెంచాలని NCJCM డిమాండ్ చేసింది. ఇందుకోసం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ను 3.833గా నిర్ణయించాలని సూచించింది. 7వ వేతన సంఘంలో ఈ ఫ్యాక్టర్ 2.57గా ఉండగా అప్పటి కనీస వేతనం 7,000 రూపాయల నుంచి 18,000కి అయితే పెరిగింది. ఇప్పుడు ఉద్యోగ సంఘాలు అంతకంటే చాలా ఎక్కువ ఫిట్మెంట్ ను ప్రతిపాదిస్తున్నాయి. కనీస వేతనంతో పాటుగా వార్షిక ఇంక్రిమెంట్ 6% ఉండాలని, ప్రమోషన్ పైన 2 ఇంక్రిమెంట్లు కనీసం అంటే 10,000 రూపాయలు లబ్ధి చేకూరాలని, ఒక నెల వేతనాన్ని గ్రాట్యుటీగా అందించాలని కూడా NCJCM కోరింది. ఈ మార్పులు అమలైతే దేశవ్యాప్తంగా సుమారు 50 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుంది. ఇదిలా ఉండగా 58% కరువు భత్యం అంటే డిఏని బేసిక్ పేలో కలపాలని ఫెడరేషన్ ఆఫ్ నేషనల్ పోస్టల్ ఆర్గనైజేషన్ ప్రభుత్వాన్ని కోరింది. 8వ పే కమిషన్ 2025 నవంబర్ నుంచి 18 నెలల్లోగా తన సిఫార్సులను ప్రభుత్వానికి అందిస్తుందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గతంలో పార్లమెంట్ కి అయితే తెలిపారు. దీంతో కమిషన్ సిఫార్సుల పైన ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఉత్కంఠత నెలకొంది. అంటే వీళ్ళు ఏ బేసిక్ పైన ఈ కమిషన్ అయితే అంటే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ని 3.833గా నిర్ణయించాలనేసి సూచిస్తున్నారో మరి తెలియట్లేదు. మనకి ముందైతే 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అయితే ఉంది. ఇప్పుడు 3.833ని ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉండాలనేసి NCJCM అయితే డిమాండ్ చేస్తోంది. అంటే ప్రస్తుతం మనకి కనీస వేతనం 18,000 అయితే ఉంది. ఈ 3.833 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంచినట్లయితే ఇది ఏకంగా 69,000 రూపాయలు అయితే మనకి కనీస వేతనానికి పెరుగుతుంది అనేసి కూడా చెప్తున్నారు. మరి గవర్నమెంట్ దీన్ని తీసుకుంటుందా లేదా, ఇంత ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంచుతుందా లేదా వేచి చూడాల్సి ఉంటుంది. దీని గురించి ఏ విషయం వచ్చినా కూడా మనము మన ఛానల్లో వీడియోలు అయితే చేస్తాము. డెఫినెట్ గా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.